శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథను శ్రీ ఎస్వి శేషారావు గారు రచించారు. ఈ కథ పేరు పగ తీర్చిన పాగ. ఇంకా కథలోకి వెళ్దాం. మార్వాడు సంస్థానానికి మండు రాజధానిగా ఉండేది. జయదేవుడు దానికి రాజు. జయదేవుడు ఒకనాడు కొలువు తీరి ఉండగా చారణుడు ఒకడు వచ్చి రాజు మీద ఆసువుగా అనేక పద్యాలు చెప్పి అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. భట్రాజులు వచ్చి స్తోత్రం చేసినప్పుడు రాజులు సంతోషించి ఆ భట్రాజులను సత్కరించటం రివాజు. కానీ జయదేవుడికి కవులన్నా భట్టులన్నా గిట్టదు. అందుచేత ఆయన ఆ చారణుడికి బహుమానం ఇవ్వకపోగా తిట్టి అవమానించి పంపాడు. ఆ చారణుడు రాజును తిట్టుకుంటూ అక్కడి నుంచి తిన్నగా హారవంశస్థుల రాజధాని అయిన బుయోడా పట్టణానికి పోయి ఆ పట్టణాన్ని ఏలే రాజు ఆలూహరుడు వేటకు వెళ్ళినట్లు తెలుసుకుని కోటగుమ్మం వద్ద కాచుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి రాజు సపరివారంగా వేట నుంచి తిరిగి వచ్చాడు. ఆయన కోట ప్రవేశిస్తూ ఉండగా చారణుడు ఆయనను సమీపించి, రాజమార్తాండ, రాజాధిరాజా, జయీభవ, దిగ్విజయీభవ అని ఆశీర్వదించాడు. రాజు సంతోషించి చారణుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు. చారణుడు తనను ధనమో బంగారమో మడులో మాన్యాలో అడుగుతాడనుకున్నాడు రాజు. కానీ చారణుడు మాత్రం, ప్రభు, నాకు తమ తలపాగా దయచేయించండి అన్నాడు. అదేమిటి, నా తలపాగా నీకు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా? మడులో మాన్యాలో కోరక గుడ్డముక్క కోరుతావేమిటి పిచ్చివాడా అన్నాడు రాజు ఎంతగానో ఆశ్చర్యపోయి. ప్రభు, తమ తలపాగా పెట్టుకుని తిరగాలని కోరికగా ఉంది. దీనితో దేశ దేశాల తమ కీర్తి వ్యాపింపచేస్తాను అన్నాడు చారణుడు. రాజు ఆడి తప్పనివాడు. వెంటనే తన తలపాగా తీసి చారణుడికి ఇచ్చేశాడు. తురాయి జరీబుటేదారు పని గల ఆ తలపాగా ధరించి చారణుడు మహారాజుకు వలె టీవీగా వెళ్ళిపోయాడు. అతను పోతూ ఉంటే చూసిన వాళ్ళు అతన్ని ఒక పిచ్చివాడి కింద జమకట్టి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కొంతకాలం గడిచింది. చారణుణ్ణి అతని తలపాగాను అందరూ మరిచిపోయారు. అంతలో ఒకనాడు ఆ చారణుడు ఆలూహరుడి వద్దకు వచ్చి నలిగిపోయి ఉన్న తలపాగాను రాజు ఎదుట పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఏమయ్యా, ఎందుకు అలా దుఃఖిస్తున్నావు అని రాజు చారణుణ్ణి ఆత్రంగా అడిగాడు. ఏమని విన్నవించను ప్రభు, నా మూలంగా దేవరవారికి తీరని అవమానం జరిగిపోయింది అన్నాడు చారణుడు. ఏం జరిగిందేమిటి అని రాజు మరింత ఆత్రంగా అడిగాడు. నేను తమ పాగా ధరించి దేశ దేశాలు తిరిగి రాజులను సందర్శించి కవనం చెప్పాను. ఆ రాజులకు నమస్కరించే ముందు కుడి చేతితో తలపాగా తీసి వంగి ఎడమ చేతితో సలాము చేసేవాణ్ణి. ఎందుకిలా చేస్తున్నావని వారు అడిగినప్పుడు, ఇది ఆలూహర సార్వభౌముల వారి తలపాగా, ఇతరులకు వంగి నమస్కరించదు అని వాళ్లకు చెబుతూ ఉండేవాణ్ణి అన్నాడు చారణుడు. ఈ మాట విని రాజు సభికులు ఎంతో సంతోషించి చారణుణ్ణి మెచ్చుకున్నారు. చారణుడు మళ్ళీ ఇలా చెప్పుకుపోయాడు. అయితే తమ గౌరవాన్ని చివరి వరకు కాపాడలేకపోయాను ప్రభు. మార్వాడు రాజైన జయదేవుని సంస్థానంలో ప్రభువుల పాగాకు ఘోరమైన అవమానం జరిగింది. యథాప్రకారం నేను నమస్కరించేసరికి ఆయన కూడా నా ప్రవర్తన గురించి ఇతర రాజులు అడిగినట్టే అడిగాడు. నేను ఇతర రాజులకు చెప్పినట్టే ఆయనకు సమాధానం చెప్పాను. కానీ ఇతర రాజులలాగా ఆయన తమ ఘనతను ఆమోదించక గద్దెపై నుంచి లేచి వచ్చి నా చేతనున్న తలపాగాను తన కాలితో తన్ని నన్ను కొట్టించి పంపేశాడు. ఈ మాటలు విని రాజు సభికులు ఉగ్రులైపోయారు. ఆ పొగరుబోతైన జయదేవుడికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలి అని సభికులు కేకలు పెట్టారు. ఒక వృద్ధమంత్రి ఒక గుడ్డపేలిక గురించి పరరాజుతో కయ్యం ఎందుకు అన్నాడు. కానీ ఆయన మాటలు ఎవరు వినిపించుకుంటారు? ఆలూహరుడు స్వయంగా నాయకత్వం వహించి తన సేనలను నడిపించి మండూను ముట్టడించాడు. జయదేవుడికి ఆలూహరుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జయదేవుడు మరణించగా మండూ కోట ఆలూహరుడి వశమయ్యింది. జయదేవుడి వల్ల అవమానం పొందిన చారణుడి పగ చల్లారింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.